Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 16 Plus అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి ఇండియాలో మనకి 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి ఈ డివైస్ ని అన్బాక్స్ చేసి న్యూ హార్డ్వేర్ ఫీచర్స్, న్యూ AI ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వైట్ బాక్స్ అన్నమాట. నేను గ్రీన్ కలర్ పర్చేస్ చేశాను. లెఫ్ట్ అండ్ రైట్ మనకి ఐఫోన్ అని చెప్పి రాసి ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ యాపిల్ లోగో. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ టాప్ లో చూస్తే iPhone 16 Plus అని ఉంటుంది. కింద వచ్చేసి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. మీకు ఫోన్ ఒరిజినలా కాదా అని డౌట్ ఉంటే గనక మీ దగ్గర ఒక యూవీ లైట్ ఉంటే దాంతో మీరు టెస్ట్ చేయొచ్చు. యూవీ లైట్ ఆన్ చేసి మీరు అలా టాప్ లోకి తీసుకువెళ్తే ఇక్కడ యాపిల్ ఐఫోన్ అని చెప్పి ఒక QR కోడ్ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ కింద కూడా మనకి ఇంకో QR కోడ్ చూపిస్తుంది. అన్అఫీషియల్ వెబ్సైట్స్ లో కనుక మీరు ఐఫోన్ పర్చేస్ చేస్తే బ్యాక్ సైడ్ ఈ QR కోడ్ చెక్ చేయడం మర్చిపోవద్దు. బ్యాక్ సైడ్ టాప్ అండ్ బాటమ్ మనకి 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద డివైస్. సో చూడొచ్చు, గ్రీన్ కలర్ డార్క్ కలర్ లో ఉంటుంది. ఇయర్ ఏ ఫోన్ పర్చేస్ చేసినా మీకు డార్క్ కలర్స్ లో అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ చాలా బాగుంది. డివైస్ తీసి పక్కన పెడితే మనకి బాక్స్ లో అయితే జస్ట్ ఒక USB-C to USB-C కేబుల్ ఉంటుంది అంతే. అండ్ చిన్న బుక్లెట్, దీంట్లో యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ షీట్ ఉంటుంది. మనకి ఇయర్ నుంచి యాపిల్ స్టిక్కర్స్ కూడా బాక్స్ లో పాటు రావు. మీరు ఇండియాలో పర్చేస్ చేస్తే సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది ఎక్స్ట్రాగా, అంతే. అంత మించి బాక్స్ లో అయితే ఏమీ రావు. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాము. సో డివైస్ బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక పేపర్ షీట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సైలెంట్ ఆర్ రింగ్ స్విచ్. సైడ్ నుంచి చూస్తే యాక్షన్ బటన్. సో మనకి 16 Plus లో కూడా మనకి యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. 2 వాల్యూమ్ రాకర్స్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఆర్ పవర్ బటన్ అండ్ ఆల్సో ఏ కెమెరా బటన్. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది. యాజ్ టీజ్ గా మనకి నాన్ ప్రోస్ అన్ని అల్యూమినియం తో వస్తాయి. ప్రో మోడల్స్ అన్ని టైటానియం తో వస్తాయి. సెరామిక్ షీల్డ్ అయితే బ్యాక్ సైడ్ ఉండదు, ఓన్లీ ఆన్ ఫ్రంట్ సైడ్. ఇయర్ వచ్చిన సెరామిక్ షీల్డ్ వచ్చేసి iPhone 12 సిరీస్ తో కంపేర్ చేస్తే 50% స్ట్రాంగ్ గా ఉంటుంది. బాటమ్ లో చూస్తే మీకు మైక్రోఫోన్, USB-C ఫర్ ఛార్జింగ్ అండ్ ఏ స్పీకర్ గ్రిల్. ఈ డివైస్ లో కూడా మనకి వాటర్ రెసిస్టెన్స్ వచ్చేసి IP68 ఉంటుంది. 6 మీటర్స్ అప్ టు 30 మినిట్స్ వరకు అయితే వాటర్ లో సస్టైన్ అవ్వగలదు. దీని వెయిట్ వచ్చేసి 199 గ్రామ్స్ ఉంటుంది. డైమెన్షన్స్ లో కానీ వెయిట్ లో కానీ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. డిజైన్ పరంగా చూసుకుంటే మనకి 15 Plus తో కంపేర్ చేస్తే మనకి మేజర్ గా 3 న్యూ చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి కెమెరా లేఅవుట్. డయాగ్నల్ గా ఉండాల్సిన కెమెరా లేఅవుట్ ని వర్టికల్ గా అయితే చేంజ్ చేశారు. ఈ వర్టికల్ గా చేంజ్ చేయడానికి రీజన్ వచ్చేసి మనకి స్పెషల్ వీడియో అండ్ ఫొటోస్ ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సెకండ్ న్యూ చేంజ్ వచ్చేసి యాక్షన్ బటన్. మనకి ప్రీవియస్ గా ఇక్కడ సైలెంట్ ఆర్ రింగ్ స్విచ్ ఉండేది. ఇప్పుడు కూడా మనకి యాక్షన్ బటన్ సైలెంట్ అండ్ రింగ్ స్విచ్ లా పనిచేస్తుంది, కానీ జస్ట్ ఏ బటన్ అనమాట. దీన్ని మీరు సెట్టింగ్స్ లో నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్ బటన్ అని ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇన్పుట్ గా మనకి సైలెంట్ ఆర్ రింగ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. లెఫ్ట్ కి స్వైప్ చేస్తే మీకు ఫోకస్ మోడ్ ని చేంజ్ చేసుకోవచ్చు. అన్ని ఫోకస్ మోడ్స్ దీనిలో పనిచేస్తాయి. అండ్ లెఫ్ట్ కి స్వైప్ చేస్తే కెమెరా కంట్రోల్. కెమెరాని మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. బట్ కెమెరా కంట్రోల్ బటన్ ఇచ్చారు కాబట్టి ఇది కెమెరా కంట్రోల్ గా పెట్టుకోవడం అనేది అంత యూస్ఫుల్ గా ఉండదు. నెక్స్ట్ ఫ్లాష్ లైట్. యాక్షన్ బటన్ క్లిక్ చేయగానే చూడొచ్చు, ఫ్లాష్ లైట్ అయితే టర్న్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ మెమోస్. మీరు ఎక్కువగా వాయిస్ రికార్డింగ్ ఎక్కువ చేస్తాను అనుకుంటే ఈ బటన్ ని మనం వాయిస్ మెమోస్ కి అయితే సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా క్లిక్ చేయగానే వాయిస్ మెమోస్ అనేవి ఇన్స్టెంట్ గా ఆన్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఈజీ టు యూజ్. ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ట్రాన్స్లేషన్ యాప్ అని చెప్పి, మ్యాగ్నిఫైయర్, కంట్రోల్స్ అని చెప్పి, మన కంట్రోల్ సెంటర్ లో ఉండే కంట్రోల్స్ మొత్తం యాక్షన్ బటన్ లోకి వస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు ఒక్క ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ప్లేన్ మోడ్ సెలెక్ట్ చేశారనుకోండి, యాక్షన్ బటన్ ని క్లిక్ చేసినప్పుడల్లా ఏరోప్లేన్ మోడ్ లోకి వెళ్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కట్స్. మీ ఫోన్ లో ఉండే అన్ని షార్ట్ కట్స్ యాక్షన్ బటన్ తో అయితే పనిచేస్తాయి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి నో యాక్షన్. ఈ ఫోన్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, మీకు యాక్షన్ బటన్ రీచ్ అవ్వలేను, పద్దాకులు నాకు యూస్ఫుల్ గా ఉండదు అనుకుంటే నో యాక్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో న్యూ హార్డ్వేర్ వచ్చేసి కెమెరా కంట్రోల్. ఈ 3 న్యూ చేంజెస్ తప్ప ఇంక డిజైన్ లో ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. మనకి డిస్ప్లే లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేవు. ఇవి నాన్ ప్రో మోడల్ కాబట్టి, అది ప్లస్ మోడల్ కాబట్టి 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అనమాట. మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. HDR10+ కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కానీ ఉంటుంది. మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits.
పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్. రిజల్యూషన్ లో అయితే ఎటువంటి చేంజెస్ లేవు. డిస్ప్లే అండ్ స్పీకర్ పరంగా చూసుకుంటే నో న్యూ ఫీచర్స్. కమింగ్ టు ది చిప్ సెట్ లో అయితే మనకి బిగ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి A18 లేటెస్ట్ చిప్ తో వస్తుంది. 6 కోర్ CPU అండ్ 5 కోర్ GPU తో ఉంటుంది విత్ 8 GB ఆఫ్ ర్యామ్. యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇన్బుల్ట్ గా ఉంటుంది, కానీ మనకి 18.1 సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేదాకా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే పనిచేయవు. పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. మీరు 15+ తో కనుక కంపేర్ చేశారనుకోండి, దాంట్లో A16 బయానిక్ ఉంటుంది అనమాట. ఇది A18 బయానిక్ కాబట్టి 3 నానోమీటర్ సైజ్ ఉంటుంది. మీకు 30% ఆఫ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి సబ్ థర్మల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. హీటింగ్ ఇష్యూస్ కనుక మీరు ఎక్కువగా ప్రీవియస్ గా ఫేస్ చేస్తుంటే 30% తగ్గుతాయని చెప్పి యాపిల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. నేను అవుట్డోర్స్ లో ఫోన్ యూస్ చేసేటప్పుడు బ్రైట్ సన్ లైట్ లో కొంచెం డివైస్ అయితే వార్మ్ అవుతూ ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం కొంచెం స్టేబుల్ గా ఉందన్నమాట. కాకపోతే దీనికి రిఫ్రెష్ రేట్ అనేది 60 Hz దగ్గర ఉంటుంది. నాకైతే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ నాన్ ప్రో మోడల్స్ కి ప్రో మోడల్స్ లెవెల్లో మనకి ఫీచర్స్ అయితే ఇచ్చారు, కానీ చిన్న ఫీచర్స్ అయితే తీసేశారు. లైక్ రిఫ్రెష్ రేట్ కానీ, ఇది A18 తో వస్తుంది, ప్రో చిప్ కాదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. యాక్షన్ బటన్ కూడా ఇవ్వలేదు, బట్ ఈ ఇయర్ చూస్తే కంట్రోల్ బటన్ కూడా వస్తుంది. సో కంట్రోల్ బటన్ ఎలా యూజ్ చేయాలంటే వెరీ సింపుల్. ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. రెండోసారి ప్రెస్ చేస్తే మనకి ఫోటో తీస్తుంది. లైట్ గా ట్యాప్ చేశారనుకోండి జూమ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. పైకంటే జూమ్ ఇన్, కిందకంటే జూమ్ అవుట్ అవుతుంది అనమాట. వెరీ యూస్ఫుల్. డబుల్ టైం ట్యాప్ చేశారనుకోండి మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ జూమ్, ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే పోర్ట్రేట్ మోడ్ ఓపెన్ అవుతుంది. డెప్త్ ఆఫ్ ఎఫెక్ట్ ఎంత ఉండాలనేది మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు. 1.4 నుంచి F16 వరకు ఉంటుంది. అండ్ పైకి స్క్రోల్ చేస్తే ఎక్స్పోజర్, మీకు ఒక ఇమేజ్ లో లైట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్ తక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లైట్ ఎక్కువ ఉంటే తక్కువ చేయొచ్చు అనమాట. లైటింగ్ కండిషన్ కి అయితే ఈ ఎక్స్పోజర్ సెట్టింగ్ అయితే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరాస్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఫోన్ లో ఉండే 0.5x 1x అండ్ 2x ఆప్షన్స్ అయితే దీనిలో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టైల్స్ అని చెప్పి ఉంటుంది. స్టైల్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫోటోగ్రఫిక్ స్టైల్స్ తెలిసిందే కదా, మనకి ఎప్పటి నుంచో ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అయితే మన ఫోన్ లో యూజ్ చేస్తున్నాము. ఆ స్టైల్స్ అన్ని ఫోటో తీసేటప్పుడే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వచ్చేసి టోన్, ఫోటో అనేది కూల్ టోన్ లో కావాలా వార్మ్ టోన్ లో కావాలా అనేది ఇక్కడ నుంచే సెట్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి మనకి కెమెరా కంట్రోల్ లో అయితే ఉన్నాయి. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇంకా మరిన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, కెమెరా కంట్రోల్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ క్లీన్ ప్రివ్యూ టోన్ ఆన్ చేసుకున్నారనుకోండి, కెమెరా కంట్రోల్ లోకి వెళ్ళి డిజిటల్ కెమెరాస్ లో లాగా షటర్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మీరు కెమెరా ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలా, సింగిల్ క్లిక్ లో ఓపెన్ అవ్వాలా అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ క్లిక్ లో ఉంది చూడొచ్చు. సింగిల్ క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు డబుల్ టైమ్స్ క్లిక్ చేయాలి. అండ్ ఈ కెమెరా కంట్రోల్ ని మీరు పోర్ట్రేట్ మోడ్ లో కానీ ల్యాండ్స్కేప్ మోడ్ లో కానీ దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు. అందుకని షటర్ బటన్ ని మరీ కార్నర్ కి ఇవ్వకుండా మధ్యలోకి ఇచ్చారు. ఇది కెమెరాకే కాదు, QR కోడ్ స్కానర్ కానీ మ్యాగ్నిఫైయర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే యాప్ అప్డేట్స్ ని బట్టి థర్డ్ పార్టీ యాప్స్ కూడా సపోర్ట్ ఇస్తాము అంటున్నారు. ఈ కెమెరా కంట్రోల్ ని సింగిల్ ప్రెస్ చేయగానే యూట్యూబ్ షార్ట్ ఓపెన్ అవటం కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ అవటం కానీ జరుగుతుంది. బట్ ప్రస్తుతానికి అయితే ఇంకా వాటికి సపోర్ట్ అయితే రాలేదు. మేబీ ఫ్యూచర్ లో అప్డేట్ ద్వారా వస్తాయేమో, వెయిట్ చేసి చూడాలి. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేశారనుకోండి, మనం దీంట్లో 0.5x 1x 2x ఆప్షన్స్ ఉంటాయి. మీరు రైట్ కి స్క్రోల్ చేస్తే పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, 1x అండ్ 2x లో ఉంటుంది. ఆ తర్వాత స్పెషల్ మోడ్, విజన్ ప్రో కోసం 3D వీడియోస్ ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్పెషల్ మోడ్ లో ఉన్నప్పుడు ల్యాండ్స్కేప్ లో ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ టాప్ లో క్లిక్ చేశారనుకోండి వీడియో టు ఫోటో టు వీడియో చేంజ్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు ది కెమెరాస్, మనకి వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు విత్ f1.6 26mm ఫోకల్ లెంత్ ఉంటుంది అనమాట. ఇది న్యూ ఫ్యూజన్ కెమెరా అంటున్నారు. నేనైతే iPhone 16 ని 15 తో కంపేర్ చేసి ఫోటో శాంపుల్స్ అయితే చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ఎంత క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆ వీడియోలో చూద్దాం ఒకసారి. దీంట్లో తీసిన ఫొటోస్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ గా వస్తున్నాయి. 2x లో కానీ 1x లో కానీ పోర్ట్రేట్ మోడ్ లో కానీ షార్ట్స్ తీస్తుంటే ఎక్సలెంట్ కెమెరా క్వాలిటీ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ f2.2 దగ్గర ఉంటుంది విత్ 13mm ఫోకల్ లెంత్. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ వచ్చేసి న్యూ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మీకు 2.6% లైట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కొత్తగా వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే మనకి మ్యాక్రో మోడ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్రో మోడ్ చూపిస్తుంది కార్నర్ లో. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ f1.9 ఉంటుంది అట్ 23mm ఫోకల్ లెంత్. వీడియోస్ అయితే మనకి బిగ్ చేంజెస్ అయితే ఏమి లేవు. 4K వీడియోస్ at 430 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ప్రో మోడల్లో వచ్చినట్టు
120 FPS కానీ 100 FPS కానీ 4K at స్లో మోషన్ సపోర్ట్ అయితే ఇంకా రాలేదు. సో కెమెరాలో ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి ఆడియో మిక్స్. ఇది వచ్చేసి మనకి ఆల్ iPhone 16 సిరీస్ కి అయితే పనిచేస్తుంది. మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎడిట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో ఎడిటింగ్ టూల్స్ తో పాటు ఆడియో మిక్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ ఫీచర్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుందంటే మీరు వీడియోస్ ని ఐఫోన్ లో ఎక్కువగా రికార్డ్ చేసి దీంట్లోనే ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఆడియో మిక్స్ ఫీచర్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అవుట్డోర్ లో ఏదైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తాయి. ఆ నాయిసెస్ మొత్తం దీంట్లో నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఎవరైతే ఫోకస్ అవుతారో వాళ్ళ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఎంత వినిపించాలి అని చెప్పి కింద బార్ ఉంటుంది. 0లో పెట్టారనుకోండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. 100లో పెట్టారనుకోండి 100% బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ స్టూడియో. మీరు అవుట్డోర్స్ లో వీడియో రికార్డ్ చేసినా అది స్టూడియోలో రికార్డ్ చేసినట్టు రూమ్ లో రికార్డ్ చేసినట్టు ఉంటుంది. దానికి కూడా మనకి బార్ ఉంటుంది అనమాట. 0లోకి వెళ్తే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తాయి. ప్లస్లోకి వెళ్తే తక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తాయి. సేమ్ విత్ సినిమాటిక్ మోడ్. ఇన్ ఫ్రేమ్లో 0లో పెడితే వాయిస్ ఇలా ఉంటుంది. సో ఇదైతే ఆడియో మిక్స్ కోసం ఒక శాంపుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు 100లో పెట్టి చూద్దాము. సో ఇదైతే ఆడియో మిక్స్ కోసం ఒక శాంపుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, స్టూడియో 91లో పెడితే వాయిస్ అనేది చాలా క్లారిటీగా అనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి ఈ ఫోన్ లో వచ్చేసి 4674 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. మీరు 15+ తో కనుక కంపేర్ చేస్తే మనకి 6.6% బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఎందుకంటే 15+ లో మనకి 4383 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. బ్యాటరీ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి A16 బయానిక్ చిప్ సెట్ తో కంపేర్ చేస్తే మనకి లెస్ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మీరు లైట్ యూసేజ్ అయితే మీకు ఖచ్చితంగా 2 days ఉంటుంది. హెవీ యూసేజ్ అయితే మీకు అట్లీస్ట్ 1 day అయితే ఖచ్చితంగా వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసి మనం 20 నుంచి 30 వాట్స్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 50% రావడానికి మనకి 30 minutes పడుతుంది. మ్యాక్సేఫ్ ఛార్జింగ్ అయితే ఇంప్రూవ్ చేశారు. 25 వాట్స్ సపోర్ట్ ఉంటుంది అనమాట. రివర్స్ వైడ్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. USB-C పోర్ట్ కాబట్టి 4.5 వాట్స్ రివర్స్ వైడ్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఫోన్ వచ్చేసి మనకి మొత్తం 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. బ్లాక్, వైట్, పింక్, బ్లూ అండ్ గ్రీన్. నా దగ్గర అయితే బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి. నాకైతే ఈ 2 కలర్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 90,000 రూపీస్ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ 14+ కానీ 15+ కానీ ఉంటే మీరు 16+ కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 16+ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.